వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా రోలుగుంట నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా గురువారం నర్సీపట్నం డివిజన్లో నారా భువనేశ్వరి పర్యటన. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో గుండె ఆగి మూతి చెందిన అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామానికి చెందిన సుర్ల దేవుడమ్మకు కొవ్వూరు గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి సత్యనారాయణ వారి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చి ఒక్కొక్కరి కుటుంబానికి 3 లక్షల రూపాయలు చెక్కులను అందజేశారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి భువనేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయని, 2 నెలల్లో యుద్ధం రానుందని, అందరూ ధైర్యం చేసి ముందుకెళ్లాలని, అందరూ కలిసి చేతులు కలిపి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. సో మనం 2 నెలల్లో మనం యుద్ధం ఎదుర్కోబోతున్నాం. ధైర్యం చేసి మీరందరూ, మనం ఈ 5 సంవత్సరాలు చాలా అత్యాచారాలు మనం చాలా చూసాం, పడ్డాం. మీరందరూ ధైర్యం చేసి ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజాస్వామ్యం అనేది ఉండాలి. మనం మాట్లాడే హక్కు ఉంది, రాసే హక్కు ఉంది, అన్నిటికీ హక్కు ఉంది ఇది ఈ భారతదేశంలో. వీళ్ళందరూ మనని ఆపుతున్నారు. ఆ ఖచ్చితం అన్న మన స్వాతంత్రం కోసం మనం పోరాడాలి. మనందరం చెయ్యి కలిపి తెలుగుదేశం జెండా పైకి పట్టుకుని రెపరెపలు ఆడేటట్టుగా చూడాలి. మనం ఎవ్వరు దాన్ని ముట్టుకోకూడదు. ఆ ఖచ్చితో మనందరం కలిసి పనిచేద్దాం. నేను అదే కోరేది మీ అందరికీ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై